Hi everyone, welcome back to my channel PR Logics. So మనం కౌంటింగ్ ఫిగర్స్ టాపిక్ లో ఉన్నాం కదా. సో కౌంటింగ్ ఫిగర్స్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలని, అలాగే స్క్వేర్స్ లో ట్రయాంగిల్ ఎలా కౌంట్ చేయాలో చూసాం. సో బిఫోర్ వీడియోలో కంబైనేషన్, సో స్క్వేర్స్ ని ట్రయాంగిల్స్ పెట్టి ఎలా కౌంట్ చేసాం చూసాం. ఇప్పుడు స్క్వేర్స్ అడ్జసెంట్స్ లో పెట్టి ట్రయాంగిల్స్ ని ఎలా కౌంట్ చేయాలో చూసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 స్క్వేర్స్ ని అడ్జసెంట్ చేస్తాం, 1 ట్రయాంగిల్ ని బాటమ్ లో వేసి ఎలా ట్రయాంగిల్స్ ని కౌంట్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ దట్ ఇంకా మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ 3 స్క్వేర్స్ ని జాయిన్ చేశారు. దీంట్లో ఎనీ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయో మనకు క్యాలిక్యులేట్ చేయాలి నాన్న. సో ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఫస్ట్ మనం ఏం చేయాలా, స్క్వేర్ ని ఐడెంటిఫై చేసి ఆ స్క్వేర్ లో ట్రయాంగిల్స్ ని ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. సో చూడండి, స్క్వేర్ ఎలా కౌంట్ చేస్తాం, స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేస్తాం. 1 2 3 4. సో స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసాక ఏం చేస్తాం నాన్న, దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని తీసుకొని 2 తో మల్టిప్లై చేస్తాం. 4 2s 8. ఈ స్క్వేర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ స్క్వేర్లో 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో అలాగే ఈ స్క్వేర్ని చూద్దాం. సో స్మాల్ ట్రయాంగిల్స్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4. సో వాట్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ హియర్, 4. ఈ హైయెస్ట్ నెంబర్ని 2 తో మల్టిప్లై చేయాలి. 4 into 2 8. సో అలాగే ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్లో స్మాల్ ట్రయాంగిల్స్ని ఫస్ట్ కౌంట్ చేయాలి. 1 2 3 4. సో దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత నాన్న, 4. 4 2s 8. సో దిస్ ఈస్ ద బేసిక్ వన్. సో ఇలా కౌంట్ చేసిన తర్వాత విడివిడిగా ఇప్పుడు ఏం చేయాలంటే కామన్ పాయింట్స్ తీసుకోవాలి నాన్న. ఫస్ట్ ఈ 2 స్క్వేర్స్కి కామన్ పాయింట్స్ ఇవే కదా, ఈ 2 స్క్వేర్స్ కామన్ పాయింట్స్ ఇది. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది 3 స్క్వేర్స్కి కామన్ పాయింట్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాంట్లో చూద్దాం. ఈ కామన్ పాయింట్ మీద బేస్ చేసుకుందాం నాన్న. ఈ కామన్ పాయింట్ మీద ట్రయాంగిల్ ఎలా ఫామ్ అయిందని తెలుస్తుంది. ఫస్ట్ స్క్వేర్లో ఒక లైను, సెకండ్ స్క్వేర్లో ఒక లైన్ను జాయింట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్, ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ 2 4 తీసుకుంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, కాదు. ఎందుకంటే ఇక్కడ లైన్ లేదు కాబట్టి స్మాల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఏం తీసుకున్నాను, 2 1 4 1. రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో అలాగే ఇక్కడ చూడండి, రెండింటి జాయింట్ ఇక్కడ ఈ పాయింట్ కూడా కదా. సో 2 3 4 3 ఇవి రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొచ్చిందన్న, 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్కి కామన్ పాయింట్స్ చూసాం కదా. ఇప్పుడు చూద్దాం ఈ 2 స్క్వేర్స్కి, సారీ నా 2 స్క్వేర్స్ చూసాం కదా. ఇప్పుడు ఈ 2 స్క్వేర్స్కి కామన్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఒక కామన్ పాయింట్ ఉంది కదా. సో చూడండి, పైన స్క్వేర్లో 1 4 వచ్చింది, కింది స్క్వేర్లో 3 4 వచ్చింది. ఈ రెండింటిని క్లబ్ చేస్తే ఏమొచ్చింది, 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. కాబట్టి కామన్ పాయింట్తో 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో అలాగే ఈ పాయింట్ కూడా ఈ రెండింటికి కామన్ కదా. ఇక్కడ చూడండి, సో పైన ఒక లైన్, దట్ మీన్స్ 1 2 3 2. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఏమవుతుంది, 1 మోర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, అండ్ దట్ టు మీరు ఈ పాయింట్ని ఈ 2 స్క్వేర్స్కి చూసారు కదా. బట్ ఈ పాయింట్ ఏమి, 3 స్క్వేర్స్కి కామన్ కాబట్టి 3 స్క్వేర్స్లో ఒక బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. చూడండి ఇక్కడ 3 2 3 2. మీరు బాగా గమనించినట్లయితే ఈ పాయింట్ని ఈ 2 స్క్వేర్స్, అలాగే ఈ 2 స్క్వేర్స్ చూసాం. బట్ ఈ 2 స్క్వేర్స్కి చూడలేదు కదా, ఫస్ట్ అండ్ లాస్ట్. కాబట్టి ఫస్ట్ అండ్ లాస్ట్ స్క్వేర్లో చూడండి 3 2 3 2. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో చూడండి నాన్న, ఈ 2 స్క్వేర్స్, ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, 3 2 3 2 లైన్స్ని మనకి కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ వస్తుంది. టోటలీ 3 ఫామ్ అయ్యాయి అనమాట ఇక్కడ. సో చూడండి, ఫస్ట్ స్క్వేర్ వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 8 ట్రయాంగిల్స్. అలాగే సెకండ్ స్క్వేర్ వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 8 ట్రయాంగిల్స్. అలాగే థర్డ్ స్క్వేర్ వల్ల ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 8 ట్రయాంగిల్స్. అండ్ కామన్ పాయింట్ చూడండి, ఇక్కడేమో 1 ఫామ్ అయిందన్న, ఇక్కడ 1 ఫామ్ అయింది. బట్ ఈ కామన్ పాయింట్ ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి మనకు, 3 వచ్చాయి.
సో టోటల్గా కామన్ పాయింట్ ఎన్ని వచ్చాయి? 5. కామన్ పాయింట్ ఎన్ని వచ్చాయి నాన్న? 5 వచ్చాయి. సో చూడండి, 3 8 24, 24 plus 5 29. So how many triangles in this diagram nana? There are 29 triangles. But in case of normal, we should take lot of time. So normal process lo manaki em avutundi, ekku time padutundi. Adi ila logic use chesthe easy avutundi. Okay, right. One more example chuddam nana manamu. But ippudu konni lines extra vesi chuddam. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? స్మాల్ ట్రయాంగిల్స్ ని కౌంట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్క స్క్వేర్ లో స్మాల్ ట్రయాంగిల్స్ 1 2 3 4 5 6. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ హియర్? 6. సో 6 2s 12. అలాగే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్? 6. సో 6 2s 12. సో ఫైనల్గా లాస్ట్ చూడండి 1 2 3 4 5 6. హైయెస్ట్ నెంబర్ వీ హ్యావ్ 6. 6 2s 12. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కామన్ పాయింట్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ కామన్ పాయింట్ ఎన్ని స్క్వేర్స్ కన్నా? 2 స్క్వేర్స్. బట్ ఇక్కడ కామన్ పాయింట్ ఈ 2 స్క్వేర్స్ వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు చూడండి, ఇక్కడ కామన్ పాయింట్ వస్తుంది, ఇక్కడ కామన్ పాయింట్ వస్తుంది. అంటే ఈ కామన్ పాయింట్ ఎన్ని స్క్వేర్స్కి వస్తుంది? 3 స్క్వేర్స్కి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ కామన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అని. ఫస్ట్ స్క్వేర్లో 3 1 వచ్చిందా? సెకండ్ స్క్వేర్లో 6 2 వచ్చింది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా 1 మోర్ బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, మేడం 5 4 కూడా ట్రయాంగిలే కదా, అది కౌంట్ చేయలేదు కదా. బట్ ఈ 5 4 అనేది ఫస్ట్ స్క్వేర్లో క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. సో ఈ 5 4 అంతా ఒకటే స్క్వేర్లో ఉంది. మళ్ళీ మీరు దానికోసం రావద్దానా? నేను చెప్పేది ఏమంటే ఈ లైన్ ఈ స్క్వేర్లో ఉంది, ఇక్కడ లైన్ ఈ స్క్వేర్లో ఉంది. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. మీరు ఒకటే స్క్వేర్లో ఎప్పుడు పాయింట్అవుట్ చేయొద్దు. 2 స్క్వేర్స్ని కంబైన్ చేసినప్పుడు పాయింట్ వస్తుందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేయాలి కామన్ పాయింట్ చూసినప్పుడు. అలాగే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ తీసుకోండి. సో ఈ 2 స్క్వేర్స్ చూస్తున్నాం కదా. సో 3 5 6 4. ఈ రెండు క్లబ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అలాగే ఇప్పుడు ఈ రెండు స్క్వేర్స్ కామన్ పాయింట్స్ తీసుకొని చేద్దాం. సో ఇక్కడ చూడండి నాన్న, ఈ కామన్ పాయింట్ చూడండి 2 6 4 6. ఈ రెండు క్లబ్ చేస్తే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అలాగే ఈ పాయింట్ ఈ రెండింటికి కూడా కదా. సో ఇది చూడండి 1 2 5 3. ఈ రెండు క్లబ్ చేస్తే 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అండ్ సో ఫస్ట్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ చూసాం, సెకండ్ థర్డ్ చూసాం. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ అండ్ థర్డ్, ఈ పాయింట్ ఫస్ట్ అండ్ థర్డ్ కూడా కామనే కదా, కాబట్టి ఫస్ట్ స్క్వేర్లో ఒక లైన్, థర్డ్ స్క్వేర్లో ఒక లైన్, ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఏమైంది? 1 బిగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? ఓకే, ఇక్కడ కామన్ పాయింట్ ద్వారా 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ కామన్ పాయింట్ ద్వారా 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది. బట్ ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి? 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఎందుకు 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి? ఈ కామన్ పాయింట్ అనేది 3 స్క్వేర్స్కి కామన్ కాబట్టి 3 ఫామ్ అయ్యాయి అనమాట. సో టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి ట్రయాంగిల్స్? 12. సెకండ్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి? 12. థర్డ్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి? 12. కామన్ పాయింట్స్ ద్వారా ఎన్ని ఫామ్ అయ్యాయి? సో 1 2 2 plus 3 5. సో ఇక్కడ చూడండి 12 3 36. 36 plus 5 41. So how many triangles we have in this diagram? There are 41 triangles. Okay, so I hope you understood, right? సో ఇక్కడ కామన్ పాయింట్తో తీసుకున్నప్పుడే మీరు కొంచెం టైం తీసుకుంటుంది, మిగిలినంతా ఈజీ. అందులోనూ కామన్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ కామన్ పాయింట్ దగ్గర లైన్ జాయిన్ అవుతుంది. అది ఈ లైన్ అంటే రెండింటి కామన్ కాబట్టి వదిలేస్తాం అనమాట. ఈ పాయింట్ దగ్గర లైన్స్ మిగిలినోటి ఇవే కదా, వీటిని క్లబ్ చేస్తే ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటే ఈజీ అవుతుందా. సో మరి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఓకే, సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 41 ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో.
సో ఇప్పటి వరకు వన్ స్క్వేర్ 2 స్క్వేర్స్ని క్లబ్ చేసాం. ఇప్పుడు 3 స్క్వేర్స్ని క్లబ్ చేసాం. నెక్స్ట్ 4 స్క్వేర్స్ని క్లబ్ చేస్తే మన ట్రయాంగిల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి ఎన్ని లైన్స్ అయినా కానీ ఫస్ట్ బేసిక్ స్క్వేర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయగలిగితే మనకి కామన్ పాయింట్స్ కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ డయాగ్రామ్లో 4 స్క్వేర్స్ వచ్చాయి. ఈ 4 స్క్వేర్స్లో మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలని మీరు అనుకోవచ్చు, ఇదంతా కంబైన్ చేసి దూరం నుంచి చూస్తే వేరే డయాగ్రామ్ లా కనబడుతుందని. బట్ నేనేం చెప్పాను, మనకి ఎంత పెద్ద డయాగ్రామ్ వచ్చినా బేసిక్ డయాగ్రామ్ అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయగలగాలనా. సో బేసిక్ డయాగ్రామ్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయగలుగుతావో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో ఇప్పుడు చూడండి, సో మన బేసిక్ డయాగ్రామ్ ఇదే కదా, స్క్వేర్లో బేసిక్ డయాగ్రామ్ ఇవేనా చెప్పాను కదా ఆల్రెడీ. సో స్క్వేర్లో బేసిక్ డయాగ్రామ్ ఇవే. ఇది కనపడిందంటే సో బేసిక్ వన్. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనము స్మాల్ ట్రయాంగిల్స్ని కౌంట్ చేస్తాం. 1 2 3 4. ఓకే, సో 4 2s 8. సో అలాగే ఇక్కడ చూడండి 1 2 3 4. సో 4 2s ఎంత అవుతుందన్నా 8 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 1 2 3 4. సో హైయెస్ట్ నెంబర్ 4 కాబట్టి 4 2s 8. సో ఇక్కడ కూడా చూడండి 1 2 3 4. సో 4 2s ఎంతనా 8. సో బేసిక్ డయాగ్రామ్స్తో మనం ట్రయాంగిల్స్ని కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే కామన్ పాయింట్స్. సో ఈ రెండింటికి కామన్ పాయింట్ ఇదేనా 1 2. సో ఇవి రెండింటికి చూడండి, ఈ రెండింటికి కామన్ పాయింట్ ఇది ఇది. అలాగే ఈ రెండింటికి కూడా కామన్ పాయింట్ 1 2. సో ఈ రెండింటికి కామన్ పాయింట్ 1 2. అంటే ఈ కామన్ పాయింట్ ప్రతి స్క్వేర్ని టచ్ అవుతాను. ఇస్ ఇట్ రైట్? సో చూద్దాం ఒక్కొక్కసారి. ఇప్పుడు పైన ఉండే 2 స్క్వేర్స్లో మాత్రమే చూద్దాం. ఫస్ట్ కామన్ పాయింట్ దగ్గర చూడండి, అలా కామన్ పాయింట్ అన్నప్పుడు ఈ మిడిల్ లైన్ వదిలేసేయాలి మనం. మిడిల్ లైన్ కాకుండా ఈ కామన్ పాయింట్ దగ్గర లైన్స్ ఏమున్నాయి, ఇటు ఒక లైన్ ఉంది, ఇటు ఒక లైన్. దట్ మీన్స్ 2 1 3 1. సో ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ట్రయాంగిల్ ఫామ్ అయిందా లేదా? ఎస్, 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది. అలాగే ఈ కామన్ పాయింట్ ఈ రెండింటి కాబట్టి ఇక్కడే చూద్దాం 2 3 3 4. ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఏమొచ్చింది, కామన్ పాయింట్ వచ్చింది. ఈ కామన్ పాయింట్ ద్వారా మనకు ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో చూడండి ఇక్కడ ఎన్ని ఫామ్ అయ్యాయి ఇప్పుడు 1. అలాగే ఈ 2 స్క్వేర్స్ని చూడండి, ఈ కామన్ పాయింట్తో చూద్దాం. నేనేం చెప్పాను, కామన్ పాయింట్లో స్ట్రైట్ లైన్ వదిలేయండి, మనం ఏం తీసుకోవాలి క్రాస్ లైన్స్. సో 1 3 1 4. ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ఏమొచ్చింది, 1 ట్రయాంగిల్ ఫామ్ అయింది. అలాగే ఈ రెండింటికి కామన్ పాయింట్ ఇది కూడా కదా నాన్న. సో ఇప్పుడు చూడండి 1 2 1 2. ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకు 1 మోర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి రెండు చూద్దాం. బాటంలో ఉండే 2 స్క్వేర్స్ని కామన్ పాయింట్స్తో చూద్దాం. సో ఇక్కడ కామన్ పాయింట్ ఉంది కదా, క్రాస్ లైన్స్ చూడండి 3 2 4 1. ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? ఎస్. సో అలాగే ఇది కూడా ఈ రెండింటి కామన్ పాయింటే కదా, 2 1 4 3. క్రాస్ లైన్స్ని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 కామన్ పాయింట్ ఫామ్ అవుతుంది. అలాగే టాప్ అండ్ బాటమ్ ఈ రెండింటిని చూద్దాం. ఇది కామన్ పాయింట్ కదా, క్రాస్ లైన్స్ 1 2 3 2. ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ కామన్ పాయింట్ ఈ రెండింటికి కూడా కాబట్టి 1 4 4 3. క్లబ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 మోర్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ దట్ టు ఈ లైన్ వల్ల మనకు ఇంకా 4 ఎక్స్ట్రా బిగ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో చూడండి, ఈ కామన్ పాయింట్ ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుంటామా, 1 బిగ్ ట్రయాంగిల్. అలాగే సెకండ్ అండ్ ఫోర్త్ తీసుకుంటామా,
సో ఇలా మనకు ఇంకా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు ఈ కామన్ పాయింట్తో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వి విల్ మేక్ సమ్ కన్ఫ్యూజన్స్. ఎప్పుడైతే మనకు 4 స్క్వేర్స్ని క్లబ్ చేస్తారో ఈ కామన్ పాయింట్స్ మనం ఏం గుర్తు పెట్టుకోవాలంటే 4 స్క్వేర్స్కి కామన్ పాయింట్ కాబట్టి 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అవి చూపించాను కదా మీకు. ఇలా 1 2 3 and 4 రైట్. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ కామన్ పాయింట్ అనేది అన్నిటికీ కామన్ పాయింట్ కదా, మళ్ళీ ఏం ఫామ్ అవుతాయి, అనదర్ 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఎలా అవుతాయి చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా, ఈ లైన్ వేస్తున్నాను కదా, 4 3 4 3. నెక్స్ట్ ఇలా చూడండి 3 2 1 2. ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సో అలాగే ఇలా 1 2 1 2, 1 మోర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. నెక్స్ట్ 3 4 4 1. సో మళ్ళీ మనకి ఏం ఫామ్ అయ్యాయి, 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదంతా మళ్ళీ పెద్ద స్క్వేర్లో ఉంది కదా, ఇలా 1 2 3 4, 4 2s 8 వస్తాయి కదా, మిడిల్ 1. 4 స్క్వేర్స్ని క్లబ్ చేస్తే మళ్ళీ మనకు 8 వస్తాయి. అందువల్ల ఈ కామన్ పాయింట్స్ దగ్గర మనకి ఎన్ని ఫామ్ అయ్యాయి నాన్న, 8 ఫామ్ అయ్యాయి. సో ఫస్ట్ స్క్వేర్ వల్ల ఎన్ని ఫామ్ అయ్యాయి, 8. సెకండ్ స్క్వేర్ వల్ల 8, థర్డ్ స్క్వేర్ వల్ల 8, ఫోర్త్ స్క్వేర్ వల్ల కూడా మనకు 8 ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ అవుటర్ కామన్ పాయింట్స్ ద్వారా మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి నాన్న, 4. సో అవుటర్ కామన్ పాయింట్స్ ఎన్ని ఫామ్ అయ్యాయి, 4. బట్ ఇన్నర్ కామన్ పాయింట్, ఈ యొక్క ఇన్నర్ కామన్ పాయింట్ సింగిల్ కామన్ పాయింట్ మనకి ఎన్ని ఫామ్ అయ్యాయి, 8. సో టోటలీ 1 2 3 4 5, 5 8 40, 40 plus 4 44. How many triangles are there in this diagram నాన్న, 44. మీరు కాంప్లికేట్ కాకుండా స్మాల్ స్క్వేర్స్ ని కౌంట్ చేయండి. 4 2 8 4 2 8 4 2 8 4 2 8. నెక్స్ట్ అవుటర్ కామన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క కామన్ పాయింట్ మనకి ఏమొస్తుంది, ఒక్కొక్క ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. బట్ ఇన్నర్కి వచ్చేసరికి లోపలికి వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే పెద్ద బాక్స్, పెద్ద స్క్వేర్ ఉంది కదా, పెద్ద స్క్వేర్ని క్లబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇవన్నీ తీసేస్తే ఇది ఒక ట్రయాంగిల్ కదా, 1 2 అలా కౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వేసాను కదా పెద్దది, ఇలా ఈ స్క్వేర్ని ఇక్కడ వేసాను చూడండి, 1 2 3 4 వచ్చాయి, 4 2s 8 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. సో టోటలీ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, 44 రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.